వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ బోడకాకరకాయ కర్రీ. ముందుగా 1/2 kg బోడకాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వాటర్, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉడకపెట్టుకోకూడదు, ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 8 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనకి బోడకాకరకాయలు అనేవి సంవత్సరంలో ఒకేసారి దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా సీజనల్ కూరగాయలు కాబట్టి కంపల్సరీ తినాలి. ఇందులో మనకి ప్రోటీన్ అయినా ఫైబర్ అయినా చాలా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో అయినా ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది. ఒక 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా బోడకాకరకాయ ముక్కలు, అందులో నుండి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. బోడకాకరకాయ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బోడకాకరకాయలు ఎవ్వరూ పండించరు, ఇవి అడవుల్లోనే దొరుకుతాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. కాకపోతే వీటి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, అంతే కాస్ట్కి తగ్గట్టుగా టేస్ట్ ఉంటుంది, మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. మనం ఈ బోడకాకరకాయని పోషకాల గని అని పిలుస్తారు, ఎందుకంటే ఇందులో B12 ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఎన్నో టైప్స్ విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా యూజ్ ఉంటుంది బాడీకి. బీపీలు, షుగర్లు ఉంటాయి కదా, అవి కూడా అదుపులోకి వస్తాయి తినడం వలన. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తింటే మంచి బేబీ గ్రోత్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి హెల్త్ బెనిఫిట్ ఉన్న ఈ కర్రీ మనకి ఇయర్లో ఒక్కటేసారి దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు కంపల్సరిగా టేస్ట్ చేయండి అందరూ. ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొత్తిమీర కొంచెం 2 మినిట్స్ ముందు వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది, తిన్నప్పుడు పచ్చివాసన లేకుండా సూపర్గా తినేయొచ్చు. యమ్మీ యమ్మీ బోడకాకరకాయ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.